హలో నల్గొండ, మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ధరేష్పురంకి వెళ్తున్నాం. నేను ఎంత లక్కీగా చూడండి, మా ఆడబిడ్డ అయితే తినిపిస్తుంది, నాకు చేయి ఇరిగిందని. మీకు కూడా ఇలాంటి ఆడబిడ్డ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ఆడబిడ్డ ఏమో తినిపిస్తుంది, ఇంకో ఆడబిడ్డ ఏమో జుట్టేస్తుంది. రీసెంట్గా నా హ్యాండ్కి సర్జరీ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో అందరం మంచిగా ఉండాలని కోడింగ్ కూద్దామని ధరేష్పురంకి అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి స్టార్ట్ అయిపోతున్నాం. మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టి కార్కి పూజ చేసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము ఎలా ఎంజాయ్ చేసినాం ఈ వీడియో చివరి వరకు చూడండి. వీలైతే ఫాలో కొట్టండి తప్పకుండా. మేము నల్గొండోలం బై ముక్క సుక్కలేదు ముద్ద దిగదు. సో మా ఆయన వైన్ షాప్ కాడ ఆగి వాళ్ళ బావ కోసం స్పెషల్ మందు తీసుకొని, మా ఆయన కళ్ళు తప్ప ఏది తాగడు. మేము మా ఫ్యామిలీ వరకు సపరేట్ గుడిసె తీసుకొని మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం. ధరేష్పురంకి వెళ్తే ఖచ్చితంగా కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. మహిమగల్లం ఎల్లమ్మ తల్లిని కోరుకుంటే ఏదైనా తీరుస్తుంది. ఆ ఎల్లమ్మ తల్లి తర్వాతనే ఎవరైనా సరే. అంత మహిమగల్లం ఉంటుంది ఎల్లమ్మ తల్లి, చాలా పవర్ఫుల్ అనమాట. మీరు ఎవరైనా నల్గొండ ప్రజలు కాకుండా మీకు ఎవరికైనా తెలియకపోతే వచ్చి ధరేష్పురంలో ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీకు ఎవరికైనా ఎల్లమ్మ తల్లి ఇష్టం ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఎల్లమ్మ తల్లి అని కామెంట్ చేయండి. మేము 2 కాలాల్లో సెట్ అయిపోయినాం మా ఫ్యామిలీ. ఇదే మేము తీసుకున్న గుడిస. మేము ఎప్పుడు ఎంజాయ్ చేసినా ఇలానే మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తాం. మీరు మాత్రం దిష్టి పెట్టకండి గాయస్ ప్లీజ్. ఇంకా ఆ సామాన్ మొత్తం, కార్లో ఉన్న సామాన్ మొత్తం గుడిసెలకు షిఫ్ట్ చేసుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం, ఆ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి. నేను ఏ విషయంలో అయినా లక్కీనే. హస్బెండ్ విషయంలో, మా బావ విషయంలో, మా ఆడబిడ్డల విషయంలో, మా ఏరాల విషయంలో, మా అత్తమ్మ విషయంలో, ఏ విషయంలో అయినా నేను లక్కీయే. ఎందుకంటే నన్ను ఏ విధంగా అయినా సపోర్ట్ చేస్తారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, డెలివరీ అప్పుడైనా, అండ్ మన రీసెంట్గా సర్జరీ అయినప్పుడైనా మా ఆడబిడ్డలు, మా ఏరాలు వాళ్ళే చేసారు నాకు సేవ అనమాట. ఎవరు చేస్తారు చెప్పండి ఈ కాలంలో సేవ? అలాంటి వాళ్ళు నాకు దొరికిరు. నేను అదృష్టవంతురాలు అనుకోవాలి. చెప్పడం మర్చిపోతున్నా, నా కోడలు కూడా మస్తు సపోర్టివ్ ఉంటుంది నాకు. యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ సిస్టర్గా, యాజ్ అ కోడలుగా అన్ని విషయాలు నేను తనతో షేర్ చేసుకుంటా. తను మస్తు సపోర్ట్ చేస్తుంది నన్ను అన్ని విషయాలలో. ఆ రోజు సండే కావడంతో ఫుల్ రష్ ధరేష్పురంలో. మేమైతే కోడిని తీసుకొని 3 చుట్లు తిరిగి కల్లారబోసి కొబ్బరికాయ కొట్టేసి ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకున్నాం. దర్శనం అయితే బాగా అయింది. 2 కళ్ళు సరిపోలే అమ్మవారిని చూడడానికి, కానీ చాలా మహిమగల్ల అమ్మవారు అనమాట. ఇంకా కోడికి అయితే కళ్ళు పోసి దాన్ని క్లీన్ చేయించుకొని వంట దగ్గరకు వచ్చేసినాం. వంట మాత్రం ఇరగదీసి ఈసారి మా ఏరాలు అండ్ మా ఆయన మస్తు చేస్తారు. ఇద్దరు ఎప్పుడు కలిసినా వీళ్ళిద్దరే చేస్తారు వంట, ఇరగదీస్తారు వంట. ఈసారి అయితే ఇంకా అద్దరిపోయినాయి అంట వంటలు. నేను నాన్ వెజ్ తినను కాబట్టి, నాకు వెజిటేరియన్ కాబట్టి నేను పప్పుచారు తిన్నా. ఇంకా ఇందులో మెయిన్ రోల్ వచ్చేసి మా అన్న నాగరాజ్ అన్న. ఇక మందు పోసుకుని చూడండి, సుక్కలేని ముద్ద దిగదు వాళ్ళకి. మస్తు ఎంజాయ్ చేసారు మా బావ, మా అన్న వాళ్ళు కూడా. మేమైతే సాంగ్స్ పెట్టుకొని మేము రీల్స్ చేసుకుంటూ కూర్చున్నాం. వాళ్ళు మందు దాక్కుంటే ఎంజాయ్ చేస్తారు. మేము ఇంకా స్పెషల్స్ వచ్చేసి మటన్, తలకాయ, బోటి, చికెన్, బగారా, పప్పుచారు ఇవన్నీ చేసుకున్నాం. అయితే ఫైనల్గా ఎంజాయ్ అయితే సూపర్ చేసినాం. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అప్పటిదాకా డూ ఫాలో రవళి తెరట్పల్లి 06. బాయ్ గాయ్స్.